హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మై స్కూల్. ప్రీవియస్ వీడియోలో బ్రాంచెస్ ఆఫ్ బయాలజీ అనేటటువంటి టాపిక్ అయితే డిస్కస్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈ బ్రాంచెస్ ఆఫ్ బయాలజీలో భాగంగా జంతు శాస్త్రంలో ఉండే వివిధ శాఖలు కంప్లీట్ అయింది. ఈ వీడియోలో వృక్ష శాస్త్రంలోని వివిధ శాఖల గురించి చూద్దాం. అయితే వృక్ష శాస్త్రంలో జంతు శాస్త్రంలో ఉండేటటువంటి బ్రాంచెస్ చాలా వరకు సేమ్ ఉంటాయి. స్వరూప శాస్త్రం కానీ స్వరూప శాస్త్రం తీసుకుంటే వృక్ష స్వరూప శాస్త్రం అయితే మొక్కల్లో ఉండేటటువంటి వివిధ భాగాల అధ్యయనం, వర్ణన వీటి గురించి ఉంటుంది. అదే జంతువుల అయితే జంతువుల గురించి ఉంటుంది. ఈ విధంగా కొన్ని బ్రాంచెస్ అనేవి సేమ్ ఉంటాయి. అలాంటివి అయితే నేను ఇక్కడ మెన్షన్ చేయట్లేదు. డిఫరెంట్ గా ఉన్నటువంటి బ్రాంచెస్ మాత్రం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూడండి, పరాగరేణు శాస్త్రం. పరాగరేణు శాస్త్రం. పరాగరేణు శాస్త్రం అనేది సిద్ధ బీజాలు లేదా పరాగరేణువుల ఉత్పత్తి, నిర్మాణం లాంటి అన్ని సంబంధిత అంశాలను గురించి అధ్యయనం చేస్తుంది. సిద్ధ బీజాలు లేకపోతే పరాగరేణువుల యొక్క ఉత్పత్తి, నిర్మాణం లాంటి అంశాల గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని పరాగరేణు శాస్త్రం అని పిలుస్తాం. సెకండ్ వన్, వృక్ష వర్గీకరణ శాస్త్రం. ప్లాంట్ టాక్సానమీ లేదా సిస్టమాటిక్ బాటనీ. వృక్ష వర్గీకరణ శాస్త్రం అంటే వృక్ష శాస్త్రంలో లభించేటటువంటి సమాచారం ఆధారంగా మొక్కలను గుర్తించడం, నామీకరణ చేయడం, వర్గీకరించడం. మొక్కలను గుర్తించడం, నామీకరణం చేయడం, వర్గీకరించడం, వీటికి సంబంధించినటువంటి శాస్త్రాన్ని వృక్ష వర్గీకరణ శాస్త్రం, ప్లాంట్ టాక్సానమీ అంటాం లేదా సిస్టమాటిక్ బాటనీ అంటాం. థర్డ్ వన్, వృక్ష శరీర ధర్మశాస్త్రం, ప్లాంట్ ఫిజియాలజీ. వృక్ష శరీర ధర్మశాస్త్రం. దీనిలో ఏం అధ్యయనం చేస్తామంటే మొక్కలలో జరిగేటటువంటి నీరు, ఖనిజ లవణాల శోషణ, కిరణజన్య సంయోగ క్రియ, శ్వాసక్రియ, నత్రజని జీవక్రియ మొదలైనటువంటి జీవక్రియ సంబంధ చర్యల గురించి అధ్యయనం చేయడం జరుగుతుంది. వృక్ష శరీర ధర్మశాస్త్రం అంటే మొక్కలలో జరిగేటటువంటి నీరు, ఖనిజాల శోషణ, కిరణజన్య సంయోగ క్రియ, శ్వాసక్రియ, నత్రజని జీవక్రియ ఇలాంటి వాటి గురించి అధ్యయనం చేసేటటువంటి బ్రాంచ్ ని వృక్ష శరీర ధర్మశాస్త్రం అని, ప్లాంట్ ఫిజియాలజీ అని అంటాం. నెక్స్ట్ వన్, వృక్ష ఆవరణ శాస్త్రం, ప్లాంట్ ఈకాలజీ. వృక్ష ఆవరణ శాస్త్రం అంటే మొక్కలకు అవి నివసించేటటువంటి పర్యావరణానికి మధ్య ఉండేటటువంటి సంబంధం. మొక్కలకు దాని చుట్టూ ఉండేటటువంటి పర్యావరణానికి మధ్య ఉండేటటువంటి పరస్పర సంబంధాన్ని అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని వృక్ష ఆవరణ శాస్త్రం అని అంటాం. నెక్స్ట్ వన్, వృక్ష వ్యాధి శాస్త్రం, ప్లాంట్ పాథాలజీ. వృక్ష వ్యాధి శాస్త్రం మొక్కలలోని వ్యాధి కారకాలు, లక్షణాలు, నియంత్రణ పద్ధతుల గురించిన అధ్యయనం. మొక్కలలోని వ్యాధి కారకాలు, లక్షణాలు, నియంత్రణ పద్ధతుల గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని వృక్ష వ్యాధి శాస్త్రం, ప్లాంట్ పాథాలజీ అంటారు. నెక్స్ట్ వన్, శైవల శాస్త్రం, ఫైకాలజీ. శైవల శాస్త్రం అనేది ఓన్లీ మొక్కలలో ఉంటుంది, జంతువులలో ఉండదు. ఎందుకు? శైవలాలు అనేవి ప్లాంట్ కి సంబంధించినటువంటి పత్రహరితం కలిగినటువంటి తాలోపైట మొక్కలు. పత్రహరితం కలిగినటువంటి స్వయం పోషకాలుగా జీవించే తాలోపైట మొక్కలు మనం శైవలాలు అంటాం. శైవలాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని శైవల శాస్త్రం, పైకాలజీ అని పిలుస్తాం. నెక్స్ట్ వన్, శిలీంద్ర శాస్త్రం, మైకాలజీ. శిలీంద్ర శాస్త్రం అంటే శిలీంధ్రాల గురించిన అధ్యయనం. పత్రహరిత రహితమై పరపోషికాలుగా ఉండేటటువంటి తాళపైట మొక్కల్ని శిలీంధ్రాలు అంటాం. ఈ శిలీంధ్రాల గురించి చదివేటటువంటి శాస్త్రాన్ని శిలీంద్ర శాస్త్రం లేదా మైకాలజీ అంటాం. నెక్స్ట్ వన్, లైకెనాలజీ. లైకెన్స్ అంటే ఒక శైవలం, ఒక శిలీంధ్రం కలిసి పరస్పరం ఆధారపడుతూ సహజీవనం గడుపుతుందని ఆ సహన్వేషాన్ని లైకెన్ అని పిలుస్తాం. లైకెన్ల గురించి చదివే శాస్త్రాన్ని లైకెనాలజీ అంటాం. ఒక శైవలం, ఒక శిలీంధ్రం కలిసి ఏర్పడే నిర్మాణాన్ని ఏమంటాం? లైకెన్ అంటాం. లైకెన్ల గురించి చదివే శాస్త్రాన్ని లైకెనాలజీ అని అంటాం. నెక్స్ట్ వన్, బ్రయాలజీ. ఇక్కడ బయాలజీ కాదు, బ్రయాలజీ. బ్రయాలజీ అంటే బ్రయోపైట మొక్కల గురించిన అధ్యయనం. బ్రయోపైట మొక్కలు మనం ఏమంటాం? వృక్షరాజ్యపు ఉభయచరాలు అని పిలుస్తాం. వృక్షరాజ్యపు ఉభయచరాలు అయినటువంటి ఈ బ్రయోపైట మొక్కల గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని బ్రయాలజీ అంటాం. నెక్స్ట్ వన్, టెరిడాలజీ. టెరిడాలజీ అంటే టెరిడోపైట మొక్కల గురించినటువంటి అధ్యయనం.
మొట్టమొదట నాలిక కణజాలం నాలికా పుంజాలు ఏర్పడినటువంటి మొక్కలేవి అంటే టెరిడోఫైట. నాలికా పుంజాలు అంటే దారువు పోషక కణజాలం. నాలికా పుంజాలైనటువంటి దారువు పోషక కణజాలం మొట్టమొదట ఏర్పడినటువంటి మొక్కలు ఏవంటే టెరిడోఫైట మొక్కలు. ఈ టెరిడోఫైట మొక్కల గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని టెరిడాలజీ అని పిలుస్తాం. కానీ ఇవి మొక్కలలో ఉండేటటువంటి వృక్ష శాస్త్రంలో ఉండేటటువంటి బ్రాంచెస్. ఇంతటితో ఫస్ట్ టాపిక్ అయితే కంప్లీట్ అయింది. బ్రాంచెస్ ఆఫ్ బయాలజీ అనేటటువంటి టాపిక్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ టాపిక్ మీద నెక్స్ట్ వీడియో అనేది ఉంటుంది. ఎవరికైనా మన వీడియోస్ అయితే ఉపయోగపడుతున్నాయి అనుకుంటే వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.